హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి తెలంగాణలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలలో మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. నేను మొత్తం కూడా A to Z వివరిస్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మన 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు కూడా అన్ని అర్హతలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. పోస్టులు ఎన్ని ఉన్నాయి, జీతం ఏ విధంగా ఇస్తారనేది, క్వాలిఫికేషన్ ఏదనేది ఒకసారి అయితే చూద్దాం మనం మొదటగా అయితే. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చూడండి, అనాటమీ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకి హాల్ అటెండెన్స్ వచ్చేసి 4 ఉన్నాయి పోస్టులు. అండ్ అలాగే స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ అనమాట. ఈ 3 దానిలో కల్పించి ఒక పోస్ట్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి అటెండ్ పోస్టులకు వచ్చేసి మనకి ఏదైనా సరే 10th క్లాస్ పాస్ అయి ఉండి మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఇస్తామని అయితే వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఒకవేళ 1 year ఎక్స్పీరియన్స్ లేకపోయినా తీసుకుంటారు అనమాట. ఇది వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, వాళ్ళకి 15,600 రూపాయల శాలరీ అయితే ఇస్తారనమాట పర్ మంత్. ఇకపోతే కంప్యూటర్ ఆపరేటర్కి వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండి 8,000 per hour మీరు కీబోర్డ్లో మీరు వర్డ్స్ని టైప్ చేయాలన్నమాట. 8,000 వర్డ్స్ని మీరు ఒక గంటలో మీరు టైప్ చేయగలగాలి. అటువంటి వాళ్ళకి 19,500 రూపాయలు ఇస్తూ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫిజియాలజీ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, స్టోర్ కీపర్ ఒకటి ఉంది. దీనికి వచ్చేసి మనకి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇకపోతే 19,500 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో వచ్చేసి స్టోర్ కీపర్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్, దాంతోపాటుగా ల్యాబ్ అటెండెంట్ అనమాట. కంప్యూటర్ ఆపరేటర్ ఒకటి ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే డిగ్రీ క్వాలిఫై ఉండాలి. 19,500 రూపాయలు పర్ మంత్ శాలరీ ఇస్తున్నారు. ఇకపోతే ల్యాబ్ అటెండెంట్స్కి వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. దీనికి బీఎస్సీ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి 19,500 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సెంట్రల్ లైబ్రరీ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకి బుక్ బేరర్ లేదా సబార్డినేట్ ఆఫ్ స్టాఫ్ అన్నమాట. అండ్ లేదంటే ఇంకొక పోస్ట్ వచ్చేసి మనకి సబార్డినేట్ స్టాఫ్ ఉంది దఫ్తారీ కింద. ఇకపోతే ఇంకొక పోస్ట్ వచ్చేసి మనకి ఆఫీస్ సబార్డినేట్ అని చెప్పేసి 3 రకాలైనటువంటి సబార్డినేట్లు స్టాఫ్లో మనకి 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ 4 పోస్టులకు గాను ఒక్కొక్క పోస్ట్కి మనకి 15,600 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. మొత్తాన్ని కూడా 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు ఈ యొక్క ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్కు 2 ఉన్నాయి. అండ్ అలాగే థియేటర్ అసిస్టెంట్కు 4, అండ్ అలాగే స్టెనోటైపిస్ట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి 3 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మొత్తానికి వచ్చేసి మనకి రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసి మీరు మెడికల్ రికార్డులో డిప్లొమా చేసిన వాళ్ళు అర్హులు దీనికి అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి 19,500 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. అండ్ అలాగే థియేటర్ అసిస్టెంట్కి వచ్చేసి 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు, మీకు 15,600 రూపాయలు ఇస్తూ తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. 4 వేకెన్సీ ఉన్నాయి ఈ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో. ఇకపోతే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, దాంతోపాటు టైప్ కూడా రావాలన్నమాట. వాళ్ళకి 19,500 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఆరోది వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అలాగే సబార్డినేట్ స్టాఫ్ అంటే అటెండర్ అనమాట. అండ్ అలాగే ఇవి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఒకటి ఉంది. అండ్ అలాగే సబార్డినేట్ స్టాఫ్ వచ్చేసి 3 ఉన్నాయి. డేటా ఎంట్రీకి డిగ్రీ పాస్ అయి ఉండి టైప్ వచ్చి ఉండాలి, వాళ్ళకి 19,500 రూపాయలు ఇస్తారు జీతం పర్ మంత్. ఇకపోతే సబార్డినేట్కి వచ్చేసి మనకి 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు, 15,600 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి ఉంది. అండ్ అలాగే సబార్డినేట్ ఆఫీస్ సబార్డినేట్ అనమాట, అంటే ఓఎస్ అటెండర్ పోస్టు, అది కూడా ఒకటి ఉంది మనకి. వీటికి వచ్చేసి మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్కి నార్మల్గా డిగ్రీ పాస్ అయి ఉండి మనకి టైప్ వచ్చి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు. అండ్ అలాగే 19,500 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ ఇస్తున్నారు. దీనికి మనకు సబార్డినేట్కి వచ్చేసి అంటే ఆ ఓఎస్కి వచ్చేసి మనకి 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు, ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. 15,600 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు అనమాట. లాస్ట్ వన్ వచ్చేసి మనకి మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 2 ఉన్నాయి. దీనికి డిగ్రీ పాస్ అయి ఉండాలి. అండ్ అలాగే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్లో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి 19,500 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వబోతుంటారు అనమాట. ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే హౌ టు అప్లై అనమాట. ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మనకు ఇది ఆఫ్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
సో మరి ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది ఫిలప్ చేసి మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో నేను మొత్తం కూడా నేను తెలియజేస్తా, ఆ అప్లికేషన్ ఫామ్ కూడా నేను చూపిస్తాను అనమాట. సో మనకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో నేను అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టాను, అక్కడికి జాయిన్ అయిపోయి అందులో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇకపోతే మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్లు ఏవి అంటే ఇక్కడ చూడొచ్చు. సో ఎస్ఎస్సి మెమో కావాలి, అండ్ అలాగే ఇంటర్మీడియట్ మెమో, క్వాలిఫైయింగ్ మీకు ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్స్, అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మార్క్స్ మెమోస్ అనమాట. అంటే ఇంటర్, డిగ్రీ, 10th క్లాస్ వరకు ఉన్నటువంటి మీరు ఏ ఉద్యోగానికి అయితే అప్లికేషన్ చేసుకుంటారో, ఏ లెవెల్లో చేసుకుంటారో ఆ లెవెల్లో అన్ని మార్క్స్ మెమోస్ కావాలి. అండ్ అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ రెస్పెక్టివ్ కౌన్సిల్, అంటే ఇది స్టాఫ్ నర్స్ వరకు అవసరం ఉంటుంది, బట్ ఇక్కడ ఏం అవసరం లేదనమాట. ఇకపోతే స్టడీ సర్టిఫికేట్స్ అనమాట, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీకు బోనఫైడ్స్ అయితే అడుగుతున్నారు. అండ్ ఇకపోతే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. ఇకపోతే లేటెస్ట్ కమ్యూనిటీ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది అనమాట, అది ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకున్నటువంటిది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా పెట్టాలన్నమాట. అండ్ అలాగే రిలవెంట్ సర్టిఫికేట్స్ ఇంకేమైనా ఉంటే మీకు ఎక్స్ సర్వీస్మెన్ కోట కింద మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్, అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఏమైనా అప్లై చేసుకుంటే వాళ్ళ యొక్క సదరన్ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుందన్నమాట. మనకు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 22/5/2024 అయితే ఉంది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 17 తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయ్యింది ఈ యొక్క అప్లికేషన్ని. ఇకపోతే ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఆ పీడిఎఫ్ని మన పీడిఎఫ్ ప్లస్ 2 అంటే పీడిఎఫ్ ప్లస్ అప్లికేషన్ ఫామ్ కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను, అక్కడికి వెళ్ళైతే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక నేను ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే నేను పరిచయం చేస్తాను చూడండి, ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఇక్కడ మీ యొక్క ఫోటోని పెట్టాలి, అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క పేరు, మీ ఫాదర్ నేమ్, మీ హస్బెండ్ అంటే వైఫ్ అంటే మీరు మ్యారీడ్ అయితే ఇక్కడ రాసేయండి, అండ్ అలాగే మీ మేల్ ఆర్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, అండ్ సోషల్ స్టడీస్ ఎస్సీ ఎస్టీ ఆర్ బీసీ అది కూడా మీరు మొత్తం కూడా ఇక్కడ టిక్ చేసి పెట్టేసేయండి. ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే ఎస్ అని పెట్టేసి మీకు సదరం గురించి ఎంత పర్సెంట్ ఉంటుందో అదైతే రాయండి. ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ యువర్ స్కూల్ ఎడ్యుకేషన్, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎక్కడ చదివారో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనమాట, మీరు ఏది పాస్ అయ్యారు 10th క్లాస్, ఇంటరా, డిగ్రీ అనేది అయితే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీకు ఎగ్జామినేషన్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ అనమాట, అన్నీ కూడా మీరు ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు క్వాలిఫికేషన్లో ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మొత్తం కూడా రాసిన తర్వాత మీరు ఇక్కడ టెంపరీ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ మొత్తం రాసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. సో ఇక్కడ ఫిల్అప్ చేసి ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు మేజర్గా నేను చెప్పడం మర్చిపోయా. సో ఇక్కడ చూడండి, సో ఇది జస్ట్ ఓన్లీ ములుగు జిల్లా వరకే అనమాట. సో ములుగు జిల్లా వాళ్ళు ఆల్రెడీ మనకు ఇక్కడ ఇచ్చారనమాట. సో నోటిఫికేషన్ చెప్పుదాం అనుకున్నా, మర్చిపోయా. ఒకసారి చూడండి, ఇక్కడ చూస్తా చూడండి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఆల్ ది వేకెంట్ పోస్ట్ బిలాంగ్ టు డిస్ట్రిక్ట్ క్యాడర్ ఓన్లీ. ఇది వచ్చేసి మనకి ములుగు జిల్లాకు సంబంధించినటువంటిది మెడికల్ ఆఫీస్లో అంటే మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి మనకి ఈ స్టాఫ్ సంబంధించినటువంటి పోస్టులు అనమాట, ఉద్యోగాలు. సో ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా సరే ములుగు జిల్లా వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసి వాళ్ళని అప్లికేషన్ చేసుకోమని అయితే చెప్పండి. ఇలాగే ములుగు జిల్లాతో పాటు ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించినటువంటి పోస్టులు మున్ముందు చాలా రాబోతున్నాయి. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ ప్రతి ఒక్క వీడియో పైన మీ జిల్లా పేరు అయితే రాసి నేను మెన్షన్ చేసి అయితే వీడియోని అయితే పెడతాను ఇక్కడ నుంచి. సో కాబట్టి మీ జిల్లా పేరు చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను మొత్తం ఏ విధంగా తెలియజేస్తా. లాస్ట్ డేట్ ఎప్పుడు ఏదైనా ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. మీరు మీ జిల్లాలో పడేటటువంటి ఈ యొక్క ఉద్యోగాలని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇకపోతే ఈ ములుగు జిల్లా వాళ్ళు ఎక్కడ ఇవ్వాలి మరి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఏంటంటే, సో ఇక్కడ చూడొచ్చు మనకు అడ్రస్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ప్రిన్సిపల్ ప్రభుత్వ వైద్య కళాశాల ములుగు గారి కార్యాలయంలో రూమ్ నెంబర్ 48 ఫస్ట్ ఫ్లోర్లో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఇవ్వాలన్నమాట ఈ యొక్క దరఖాస్తుని. సో ఇది నేను పీడిఎఫ్ని అయితే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి మీరు ఫోన్ కాల్ చేసి కూడా మీరు మాట్లాడచ్చు అనమాట. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు అప్లికేషన్స్ని తీసుకుంటున్నారు అనమాట. సో ఇదనమాట ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం ముందు రాబోతుంది. మిస్ కాకుండా అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మీ జిల్లా ఏదో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మీ జిల్లా పేరును మెన్షన్ చేయండి. ఓకే, ప్రతి జిల్లా వాళ్ళు మీ యొక్క జిల్లా పేరును మీరు రాస్తే మీ జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగాలని నేను పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక 100 likes అయితే ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చిపోండి. నేను మీ నుంచి ఎలాంటిది ఏమి కోరుకోను. ఓకే రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.